ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసి మే 6, 2024. ఇంకొక వీక్ ఎగ్జాక్ట్లీ అంటే మే 13న మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి అనమాట. మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఎంపీ మరియు ఎమ్మెల్యే ఎలక్షన్ జరుగుతాయి. తెలంగాణలో వచ్చేసి ఎంపీ ఎలక్షన్ జరుగుతాయి అనమాట. ఎందుకు ఎంపీ మాత్రమే అంటే రీసెంట్గా 6 months బ్యాకే ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగాయి కాబట్టి సో ఎంపీ ఎలక్షన్స్ మాత్రం జరుగుతాయి. సో ఒక ఓటరు ఓటేయాలంటే పోలింగ్ బూత్కి వెళ్ళాలి. పోలింగ్ బూత్కి వెళ్ళినాక ఎన్నో బూత్ నెంబర్ తెలియాలి. బూత్ నెంబర్ తెలిసిన తర్వాత సీరియల్ నెంబర్ ఎంతో తెలియాలి. సో ఈ ప్రాసెస్ అంతా తెలియాలి అంటే ఒక ఓటర్ స్లిప్ అనేది ఒక 10 days ముందర ఎలక్షన్ కమిషన్ వాళ్ళు స్టాఫ్ ద్వారా పంచుతారన్నమాట ప్రజలకి ఇవ్వమనేసి. సో ఆ ఓటర్ స్లిప్ ఇప్పుడు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ప్రెసెంట్గా. నేను బిఏలో ఉన్నాను, బూత్ లెవెల్ ఆఫీసర్ బిఏలో అంటే. సో ఒక ప్రతి పోలింగ్ బూత్కి ఒక బిఏలో ఉంటారనమాట. సో వాళ్ళకి సంబంధించిన ఓటర్స్కి స్లిప్స్ అనేవి పంచుతున్నాం. నేను కూడా ఆల్మోస్ట్ 85 నుంచి 90% డిస్ట్రిబ్యూషన్ చేశాను. మిగతా వాళ్ళకి ఫోన్ చేసి తెస్తుంటారు అనమాట. సో నెక్స్ట్ ఏమవుతుంది, ఇంటింటికి పంచడం జరిగింది ఇవన్నీసి. సో మిగిలినట్టు ఏం చేస్తామంటే ఫోన్ ద్వారా ట్రేస్ చేసుకొని ఇచ్చేస్తుంటాము. సో ఈ విధంగా చాలా కొంతమందికి రాకపోవచ్చు. సో రాకపోతే టెన్షన్ పడతారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓటర్ స్లిప్ అనేది జస్ట్ లైక్ ఒక ఎగ్జామ్కి వెళ్ళే స్టూడెంట్కి ఒక హాల్ టికెట్ లాంటిది అనమాట. హాల్ టికెట్ లేకపోతే ఆ స్టూడెంట్ వెళ్ళి ఎగ్జామ్ సెంటర్లో అన్ని సెంటర్లు చూసుకోవాలి, అన్ని రూమ్స్ చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. తన నేమ్ ఎక్కడుందని ఎత్తుకుంటూ. అదేవిధంగా ఓటర్ స్లిప్ అని లేకపోతే ఏ పోలింగ్ బూత్ తెలియదు, ఏ పోలింగ్ స్టేషన్ తెలియదు, ఎక్కడ ఏ అడ్రస్ తెలియకుండా అన్ని స్టేషన్స్ తిరగాల్సి వస్తుంది, అన్ని పోలింగ్ స్టేషన్స్ తిరగాల్సి వస్తుంది. సో ఆ ప్రాబ్లం అనేది రాకుండా ఉండాలనేసి ఓటర్ స్లిప్ అనేది మేము డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాం కమిషన్ ద్వారా. సో కొంతమందికి రాలేదు కాబట్టి ఏమవుతుందంటే ఎలా కనుక్కోవాలని అనుకుంటారు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఉంది, మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాడు. యాప్ని మీరు ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేయగానే మీకు ఇలా కనబడుతుంది, సర్చ్ యువర్ నేమ్ ఇన్ యువర్ ఎలక్ట్రానిక్స్ కనబడుతుంది. ఇన్ కేస్ మీ దగ్గర ఓటర్ కార్డు ఉందంటే సో క్లిక్ చేసిన తర్వాత 4 waysలో కనుక్కోవచ్చు. మొబైల్ నెంబర్ ద్వారా, క్యూఆర్ కోడ్ ద్వారా, డీటెయిల్స్ ద్వారా, ఎపిక్ నెంబర్ ద్వారా. సో ఓటర్ కార్డు ఉందంటే ఎపిక్ నెంబర్ టైప్ చేసుకొని, ఎపిక్ నెంబర్ ఏంటంటే ఓటర్ కార్డు మీద మీకు ఫోటో పైన ఉంటుంది, లేదా బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఉంటుంది అనమాట, చూసుకుంటుంది. సో జెడ్జిఎఫ్ కానీ, తర్వాత నెక్స్ట్ ఎన్కేడి, సిహెచ్హెచ్ అట ఆ విధంగా ఉండి నంబర్స్ వచ్చింటాయి అనమాట. సో ఆ నంబర్ని ఎంటర్ చేస్తే మీకు స్క్రీన్ మీద కనిపించినట్టు ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. సిమిలర్ టు ఒక ఓటర్ స్లిప్ లాగా అనమాట. దీంట్లో మీరు ఏ స్కూల్ దగ్గరికి వెళ్ళి వేయాలి, ఏ స్కూల్ ఉంది మీకు అడ్రస్ వచ్చేసి, అదేవిధంగా ఏ పోలింగ్ బూత్ ఉంది, ఆ తర్వాత ఆ పోలింగ్ బూత్లో ఎన్నో సీరియల్ నెంబర్లు ఉన్నాయి, డీటెయిల్స్ మొత్తం దీంట్లో వచ్చేస్తాయి అనమాట. సో అది స్క్రీన్ షాట్ తీసుకొని, ఇన్ కేస్ మీకు ఓటర్ స్లిప్ రాకపోతే ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు గుర్తుపెట్టుకొని అక్కడికి వెళ్ళి చెప్పండి, డైరెక్ట్ వెళ్తారు, ఓటేసి వస్తారనమాట. లేదు మా దగ్గర ఓటర్ కార్డ్ లేదు, ఎలా బ్రదర్ అనొచ్చు మీరు. ఇన్ కేస్ మీ ఓటర్ కార్డ్కి వచ్చేసి మొబైల్ నెంబర్ లింక్ అయింది మీకు కన్ఫామ్గా తెలిసి ఉంటే, ఏ నెంబర్ లింక్ అయింది తెలిసిందంటే కూడా ఆ నెంబర్తో కూడా మీరు ఓటీపీ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. పైన ఉంది కదా మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయండి, గెట్ ఓటీపీ కొట్టండి, ఓటీపీ వస్తుంది, సేమ్ అదే డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. లేదు అది కూడా లేదు మా దగ్గర మొబైల్ నెంబర్కి లింక్ కాలేదు అంటే సర్చ్ విత్ డీటెయిల్స్, మీ డీటెయిల్స్ సిమిలర్గా కొట్టండి, మీ నేము, ఫాదర్ నేము, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, సో అవన్నీ కొట్టేసేయండి, సర్చ్ కొట్టండి. అది కూడా తెలియదు రాలేదనుకుంటే ఏం చేయాలనుకుంటే మీ నియర్ బై సచివాలయంకి వెళ్ళేసి మీ కన్సర్న్ బిఎల్ఓ ఎవరైతే వస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అడగండి. సో బ్రదర్ ఇది మాకు ఇంకా ఓటర్ స్లిప్ రాలేదు, ఇది ఫలానా నేమ్, ఇది చెక్ చేస్తే వాళ్ళు చెక్ చేసి కానీ టిక్ కొని మిగిలిన దాంట్లో చెక్ చేస్తారు, వచ్చేస్తుంది అనమాట. సో ఇది ప్రాసెస్. ఓటర్ స్లిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఒక ఓటేయాలంటే ఈజీగా వెళ్తుంది. ఇన్కేస్ ఓటర్ స్లిప్ లేకపోతే అక్కడికి వెళ్ళి అన్ని సెర్చ్ చేయాలనుకోండి, ఎన్నికల మళ్ళీ ఓటర్ వెయిట్ చేస్తుంటుంది, డిస్టర్బెన్స్ అవుతుంది, టైం టేకింగ్ అనమాట. మే 13న ఉదయం 7 గంటలకి ఓటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కునైతే వినియోగించుకోండి. ఎస్పెషల్లీ యూత్ అయితే చాలా నెగ్లెక్ట్ చేస్తారు. సినిమాల దగ్గర గంటలు క్యూలో అయితే వెయిట్ చేస్తారు, కానీ ఓట్ వేయడానికైతే మాత్రం చాలా నెగ్లెక్ట్ చూపిస్తారు అనమాట. సో దయచేసి ప్రతి ఒక్కరు ఓట్ అయితే వినియోగించుకోండి. సో ఎవరైనా సరే ఈ ప్రాసెస్ ని తెలుసుకొని మీరు ఓటర్ స్లిప్ తెచ్చుకున్నారనుకుంటే కింద కామెంట్ చేయండి, వచ్చింది బ్రదర్ థ్యాంక్ యూ అనేసి. అండ్ ఇదే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మే 13, 2024 సోమవారం ఖచ్చితంగా ఓట్ అయితే వేయండి. థ్యాంక్ యూ.